మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి ఆస్తులను రక్షించాలని కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శంతన్ రామరాజు డిమాండ్ చేశారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో బీఎస్ఎన్ఎల్ బక్కచిక్కి శల్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ ను ఆధునీకరించి మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పాటుపడాలని ఆయన కోరారు. బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రజలకు అందుబాటు తేవాలి. బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు అందుబాటులో తేవాలి. బీఎస్ఎన్ఎల్ సేవలను కాపాడాలి. బీఎస్ఎన్ఎల్ ఆస్తులను కాపాడాలి. బీఎస్ఎన్ఎల్ ఆస్తులను ప్రజలకు చేరువజేయాలి. బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు చేరువజేయాలి. బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు సముచితమైనటువంటి ఒక గౌరవమైన స్థానం అది గతంలో గత 10 సంవత్సరాల కాలం లోపల ఈ దేశవ్యాప్తంగా అందరికీ సేవలు అందించే బీఎస్ఎన్ఎల్ సేవలు కానరాకుండా పోతున్నాయి. చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరమైన విషయం. గత 10 ఏళ్ళ బీజేపీ పాలన లోపల బీఎస్ఎన్ఎల్ వ్యవస్థ, బీఎస్ఎన్ఎల్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది చిక్కి శల్యమై ఒక శవంగా మారింది. ఇవాళ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లతోటి ఇవాళ ముందుకు వస్తున్నారు. కానీ ఈ యొక్క ప్లాన్స్ అనేటువంటివి చనిపోయిన శవానికి కేవలం సింగారించడం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇలా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఈ ప్రపంచమంతా కూడా 5G 6G సేవలు అందిస్తా అంటే బీఎస్ఎన్ఎల్ ఇంకా 4G సేవలు కూడా అందించకపోతుంది. అదేవిధంగా ఈ దేశంలో వేల లక్షల కోట్ల బీఎస్ఎన్ఎల్ ఆస్తులు మూలబడిపోతున్నాయి. ప్రభుత్వం ఈ యొక్క ఆస్తులను కూడా అమ్మే పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులను తీసేస్తున్నారు. సర్వీస్ లేదు. ఏ విధంగా చూసినా కూడా ఈ బీఎస్ఎన్ఎల్ సేవలు అనేటువంటి ఈ ప్రజలకు చేరువ కాకుండా ఇంకా దూరంగా పోతున్నాయి. దీనికి అంతటి కూడా ప్రభుత్వ వైఫల్యం కారణం అని చెప్పేసి ఇలా మహబూబాబాద్ పట్టణంలో మేము